అవి కదా కట్టబడి బాబు. అవును కొంచెం అనుకోవచ్చా? ఆనంద్ బాబు సరదాకి వెళ్ళి చూసొస్తానంటే ఆయన మాట అందరూ చెడ్డగా చెప్తున్నారండి. ఆయన పార్టీ ఆయన ఏమి పవన్ కళ్యాణ్ గారిని ఏమి అనంత బాబు, ఎందుకంటే ఆయన మా రెండని కొట్టి తీసుకెళ్ళదు. నా పిల్లలు సరదాకి వెళ్ళారు అంతే తప్పండి. దాని గురించి ఎవరు వచ్చి చెడ్డగా చెప్పొద్దు బాబు దయచేసి. వెనక్కి ఎలా ఉండండి. ఎక్కడికి ఎవరు రావాలి, దానికి వెళ్ళమని అడుగుదామని తెలిసిన వెంటనే మీకు ఏమనిపించింది? ఈరోజు చరణ్ గారు నిజంగా చాలా బాధాకరం అండి ఇలాంటి సంఘటన. నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న మధ్యాహ్నం మాకు తెలియగానే, హీరో గారికి తెలియజేయగానే నిజంగా ఆయన కూడా చాలా షాక్ అయ్యారు. నిజంగా ఎందుకంటే యంగ్ పీపుల్ నిజంగా 23 సంవత్సరాలు అంటే చాలా బాధాకరం. ఇప్పుడు చరణ్ గారు కూడా ఒకటే అన్నారు, ఇప్పుడు మనం ఇచ్చే డబ్బులు ఎవరైతే కళ్యాణ్ గారు అవ్వచ్చు, చరణ్ గారు అవ్వచ్చు, లేదంటే దిల్ రాజు గారు అవ్వచ్చు, మేము ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఏమాత్రం కూడా ఏదో ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళ కొడుకుని అయితే మేము తీసుకురాలేము. నిజంగా చాలా చాలా బాధాకరం. మేము అన్ని ప్రయత్నాలు, మా వంతు ప్రయత్నాలన్నీ మేము నిర్వహించాం అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని. కానీ ఈ దారిలో ఇలాగా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరం. మేము కూడా బాధపడడం తప్ప అంత మించి చేయలేని పరిస్థితి. చరణ్ గారి తరఫున ఈ రోజు 5 లక్షల రూపాయలని వారి కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగిందండి. నిజంగా చాలా బాధాకరమైన వాళ్ళ బాధ చూస్తే మేము వర్ణాతీతం. నిజంగా మాటలు కూడా రావట్లేదు నిజంగా వాళ్ళ బాధ. ఎందుకంటే చేతికి అందుకు వచ్చిన కొడుకు అలాగా అవ్వడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని మా రామ్ చరణ్ గారి తరఫున, మా తరఫున తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.